ఇప్పటి వరకు విశాఖ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన మల్లికార్జున పరిస్థితి దయనీయంగా మారింది. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా మల్లికార్జునను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు విశాఖ చరిత్రలో ఇక్కడ పనిచేసిన ఏ కలెక్టర్ ని జీఏడీకి అటాచ్ చేసిన దాఖలాలు లేవు. అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న ఏకైక కలెక్టర్ కూడా మల్లికార్జునే కావడం పెద్ద విశేషం. నిర్భయంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ మల్లికార్జునపై హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా ఉంది. ముఖ్యంగా ముదపాక భూముల్లో దళారీతో చేతులు కలిపి దళితులను దగా చేసిన విషయంలో మల్లికార్జున కీలక పాత్ర వహించారు. ఇందులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. అలాగే ఆనందపురం, భీమిలి మండలాల్లో వందల కోట్ల రూపాయల విలువైన పట్టా భూములను ఫ్రీహోల్డ్ చేసిన వ్యవహారంలోనూ మల్లికార్జున పాత్ర ఉంది. అదే సమయంలో పేదలకు సంబంధించిన ఏ ఒక్క ఫైల్ కూడా కదలలేదు. అలాగే ఎంతో మంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కాపాడుకుంటూ వచ్చిన వేల కోట్ల రూపాయల విలువైన దశపల్లా భూములను వైసీపీ పెద్దలకు ధారాదత్తం చేసింది కూడా మల్లికార్జునే. వీఎంఆర్డీఏ కమిషనర్గా కూడా వెలగబెట్టిన మల్లికార్జున అక్కడ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. జగనన్న ఇళ్ల పేరుతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ పెద్దలకు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని వీఎంఆర్డీఏ ద్వారా దోచిపెట్టారు. ఇలాంటి దారుణాలు ఎన్నో చేసి విశాఖ ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. అందువల్లనే మల్లికార్జునకు బదిలీ అయిందన్న వార్త రాగానే హమ్మయ్య, విశాఖ శని వదిలిపోయిందని పీడిత జనం సంబరపడ్డారు. అయితే విశాఖ కలెక్టరేట్కు గతంలో ఘన చరిత్ర ఉంది. 1803 నుంచే విశాఖ కలెక్టరేట్ పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 124 మంది కలెక్టర్లు పనిచేశారు. కానీ ఇందులో ఏ ఒక్కరూ చివరిగా పనిచేసిన మల్లికార్జున అంత నీచానికి దిగజారలేదు. ఒక్కొక్క అధికారి ఒక్కో మణిపూసగా పనిచేస్తే మల్లికార్జున మాత్రం మనీ కోసమే పనిచేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఒక అర్జున్ రావు, ఒక ఎస్వి ప్రసాద్, ఒక కేవీ రావు, ఒక అజయ్ కల్లాం, ఒక వీణాయిష్, ఒక నర్సింగ్రావు, ఒక అనిల్ కుమార్ సింఘాల్, ఒక శ్యామల్ రావు, ఒక శేషాద్రి, ఒక ఆరోగ్యరాజ్, ఒక యువరాజ్, ఇలా చెప్పుకుంటే ఎంతోమంది ఐఏఎస్లు విశాఖకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఎన్నో ఉన్నత పదవుల్ని పొందారు. ఇంకా వెనక్కు వెళితే ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన అబిద్ హుసేన్ ఏకంగా అమెరికా దౌత్యవేత్తగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. వీరి పేరు మీద నగరంలో అబిద్ నగర్ అని ఒక కాలనీకి పేరు కూడా పెట్టుకున్నారు. అలానే తన కుమార్తెకు విశాఖ అని అబిద్ హుసేన్ నామకరణం చేసుకున్నారు. ఇంతటి ప్రేమతో పనిచేసిన అధికారుల వల్లనే విశాఖకు ఇంతటి ఖ్యాతి లభించింది. అలాంటి కాసుల కోసమే విశాఖ అభివృద్ధిని నాశనం చేసిన వారి జాబితాలో మల్లికార్జున పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.